అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఎన్‌సిటి ఆఫ్ ఢిల్లీ నుంచి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నుంచి అయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో, ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకి మన ఇ ఇండియా వైడే మనం ఎక్కడైనా అయితే జాబ్ అయితే చేయొచ్చండి. దీనికి సంబంధించి అయితే మనకి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 8/2/2024 ఫిబ్రవరి 8తో అయితే మనకి ఇది ఆన్‌లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి అప్లికేషను. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 8/3/2024 అంటే మార్చి 8తో ఈ అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోతుందండి. దీనికి సంబంధించి అయితే మనకి మల్టీ టాస్కింగ్ హ్మ్. స్టాఫ్‌కి సంబంధించి ఎంటీఎస్ జాబ్స్‌కి సంబంధించి అయితే వేరియస్ డిపార్ట్మెంట్స్‌లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్‌లో అయితే మనకి 194 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే సోషల్ వెల్‌ఫేర్‌లో అయితే 99 పోస్టులు, అలాగే ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో 86 పోస్టులు, అలాగే ప్రిన్సిపల్ అకౌంట్స్ ఆఫీస్‌లో అయితే 64 పోస్టులు, అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటేరియట్‌లో అయితే 32 పోస్టులు, అలాగే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌లో అయితే 16 పోస్టులు, అలాగే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్‌లో అయితే 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలాగే డెకరేటివ్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో అయితే 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఆ డిపార్ట్మెంట్‌లో. అలాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్‌లో 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలాగే డెకరేటివ్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ యూటీసీఎస్‌లో అయితే 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఆ డిపార్ట్మెంట్‌లో. అలాగే ల్యాండ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్‌లో అయితే 7 పోస్టులు అయితే ఎంటీఎస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌లో 6 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే లా అండ్ జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ డిపార్ట్మెంట్‌లో ఎంటీఎస్‌కి సంబంధించి 5 పోస్టులు అయితే ఉన్నాయండి. అలాగే డెకరేటివ్ ఆఫ్ ఆడిట్. సో, డెకరేటివ్ ఆఫ్ ఆడిట్ డిపార్ట్మెంట్‌లో ఎంటీఎస్ జాబ్స్ అయితే 4 పోస్టులు అయితే ఉన్నాయండి. అలాగే ఢిల్లీ ఆర్చీవ్స్‌లో అయితే మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయండి. మన ఎంటీఎస్ జాబ్స్ అయితే. టోటల్‌గా మనకి ఎంటీఎస్ జాబ్స్ అయితే 567 పోస్టులు వేకెన్సీ అయితే ఉన్నాయండి. మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నుంచి అయితే వచ్చిన నోటిఫికేషన్‌లో 567 వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయండి. అలాగే మనకి పీడబ్ల్యూకి సంబంధించి, అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్‌కి సంబంధించి, అలాగే స్పెషల్ కేటగిరీకి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అయితే కింద ఈ విధంగా మెన్షన్ చేశారు. సో, పీడబ్ల్యూకి అయితే 36 పోస్టులు ఉన్నాయండి. అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్‌కి అయితే 52, అలాగే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన దానికైతే 22 పోస్టులు. ఈ టోటల్‌గా మనకి ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలాగే ఈ వేకెన్సీ అయితే మనకి ఫెబ్ ఈ వేకెన్సీకి సంబంధించి మనకి అప్లై చేసిన డేట్ వచ్చేసి 8/2/2024 అంటే ఫిబ్రవరి 8దో తారీఖు నుంచి అయితే మనకి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అప్లై చేసుకోవచ్చు. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి మార్చి 8తో మనకి అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోతుందండి 2024లో. సో, మనం ఈ ఈ ఏ డిపార్ట్మెంట్‌కైతే మనకి ఎంటీఎస్ జాబ్స్ మనం అనుకున్నామో వాటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ ఎంటీఎస్ జాబ్‌కి సంబంధించి అయితే మనకి కేటగరీ వైస్ కూడా మనకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ వైస్‌గా మనకి ఏ డిపార్ట్మెంట్‌లో ఎన్ని పోస్టులున్నాయో అలా దానికి సంబంధించి కేటగరీ వైస్ కూడా అయితే మనకి ఇచ్చారండి. అలాగే ప్రతి జాబ్‌కి అయితే నేను ఇందాక 15 కేటగిరీలు డిపార్ట్మెంట్‌కి సంబంధించి చెప్పడం జరిగింది. ఈ 15 డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ అండి. అలాగే దీనికి హ్మ్. ఏజ్ క్వాలిఫికేషన్ కూడా 18-27 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలండి ఏజ్ లిమిట్. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే 3 ఇయర్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్స్‌కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే పే స్కేల్ వచ్చేసి 18,000 నుంచి 56,900 వరకు పే స్కేల్ అయితే ఉందండి. ఇది గ్రూప్ సి కింద నాన్ మినిస్టరియల్ జాబ్స్ కింద అయితే వస్తాయండి ఇవి ఎంటీఎస్ జాబ్స్. సో, పే స్కేల్ వచ్చేసి 18,000 నుంచి 56,900 వరకు పే స్కేలు. అలాగే ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా చెప్పాను కదండీ! ఓబీసీకి అయితే 3 ఇయర్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్స్‌కి అయితే 5 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా మనకి అన్ని జాబ్స్‌కి, అన్ని డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి అయితే కేటగరీ వైస్ కూడా మనకి నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో, అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 100 అని చెప్పేసి రూ. 100 అన్నారు. సో, ఇది ఆన్‌లైన్‌లో అయితే మనం అప్లై చేయొచ్చు. ఆన్‌లైన్‌లో అయితే పేమెంట్ కూడా జనరేట్ చేయొచ్చండి. అలాగే ఎగ్జామినేషన్ ఎలా ఉంటది అనేటువంటిది కూడా మనకిక్కడ క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎగ్జామినేషన్ వచ్చేసి టైర్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుందండి. దీంట్లో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఉంటుంది. అలాగే టోటల్ క్వెషన్స్ వచ్చేసి 200 ఉంటాయి. అలాగే టోటల్ మార్క్స్ వచ్చేసి అయితే 200 మార్క్స్ అయితే ఉంటాయండి. సో, దీనికి సంబంధించి టోటల్‌గా అయితే 200 మార్క్స్, అలాగే 200 క్వెషన్స్, అలాగే 2 అవర్స్ అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో, దీనికి సంబంధించి జనరల్ అవేర్‌నెస్‌కి అయితే 40 మార్క్స్ ఉంటాయండి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే రీజనింగ్ ఎబిలిటీ అయితే
40 మార్క్స్ ఉంటాయండి. అలాగే అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అయితే 40 మార్క్స్ ఉంటాయి. అలాగే టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. సో, మనకి హిందీ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలండి. సో, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌కి సంబంధించి 40 మార్కులైతే ఉన్నాయి. అలాగే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌కొచ్చేసి 40 మార్క్స్. మనకి టోటల్‌గా అయితే 200 మార్క్స్‌కైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ 5 సబ్జెక్ట్స్‌లో అయితే మనం ఎగ్జామ్ అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది. సో, జనరల్ అవేర్‌నెస్ 40 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ 40 మార్క్స్, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 మార్క్స్, అలాగే టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ వచ్చేసి 40 మార్క్స్, అలాగే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి కాంప్రహెన్షన్ వచ్చేసి 40 మార్క్స్. సో, ఇదండి మనకి ఎగ్జామినేషన్ అయితే ఈ విధంగా అయితే కండక్ట్ చేస్తారు. 2 అవర్స్‌లో 200 క్వెషన్స్, 200 మార్క్స్‌కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. ఓన్లీ ఢిల్లీలో రెసిడెన్స్ ఉండి వాళ్ళు అక్కడ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఓబీసీ అయితే అప్లై అవుతుందండి. రిమైనింగ్ వాళ్ళందరూ మనం త్రూఅవుట్ ఇండియా అయితే అప్లై చేస్తారు కదండీ! వాళ్ళందరూ యూఆర్ కేటగిరీ కింద అయితే అప్లై చేయాల్సి వస్తుంది. సో, ఇదండి ఈ నోటిఫికేషన్‌లో ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ టాప్ పాయింట్ అయితే ఇది ఇచ్చారు. సో, రిజర్వేషన్‌కి సంబంధించి. సో, ఇదండి మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్స్‌కి సంబంధించి అయితే వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్పడం జరిగింది. సో, ఒకసారి మీరు నోటిఫికేషన్ చెక్ చేసుకొని అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయండి. సో, మళ్ళొకసారి చెప్తున్నాను. ఆన్‌లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8/2/2024. సో, ఫిబ్రవరి 8తో అయితే మనకి ఆన్‌లైన్ డేట్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే మార్చి 8తో ఈ క్లోజింగ్ డేట్, ఎండింగ్ డేట్ అయితే అవుతుందండి. సో, ఇదండి మనకి మీకు ఎక్కడైనా సరే జాబ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ ఢిల్లీ అయినా సరే వేరే ప్రాంతాలైనా త్రూఅవుట్ ఇండియా వెళ్ళి నేను ఎగ్జామ్ రాయగలను, అలాగే నేను జాబ్ చేయగలను అనుకుంటే అందరూ వెంటనే అప్లై చేయండండి. సో, మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.